నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బెంగళూరు విజయవాడ కారిడార్ కు 4 గిన్నిస్ రికార్డులు. కేంద్ర మంత్రి గడ్కరీ నిర్మాణ సంస్థకు సీఎం చంద్రబాబు అభినందనలు. పోలవరం నల్లమల సాగర్ తో తెలంగాణకు నష్టం లేదన్న మంత్రి నిమ్మల. సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీల్లో 200 టీఎంసీలు మాత్రమే వాడుకుంటామని స్పష్టం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ నటుడు మోహన్ బాబు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ప్రభుత్వంలో ఉన్న 200 మంది మాత్రమే రాష్ట్రాన్ని నడపలేరన్న రేవంత్ రెడ్డి. ఉద్యోగులే ప్రభుత్వ సారథులు, వారధులన్న తెలంగాణ ముఖ్యమంత్రి. బెంగళూరు విజయవాడ ఎకనామిక్ కారిడార్ నిర్మాణంలో 4 గిన్నిస్ ప్రపంచ రికార్డులు సాధించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత సాధించిన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో కలిసి విజయోత్సవ కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్నట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పనిచేసే వేగం, సామర్థ్యం దేశంలో అందరికీ తెలుసని, ఆయన నాయకత్వంలో ప్రపంచ స్థాయి రికార్డు సాధించడం గర్వకారణమని కొనియాడారు. వేగంగా అత్యంత పొడవైన 6 లేన్ల బిటుమిన్ రహదారిని నిర్మించి గిన్నిస్ రికార్డు సాధించిన రాజ్పథ్ ఇన్ఫ్రాకామ్ సంస్థను ప్రత్యేకంగా అభినందించారు. मुझे बहुत खुशी है कि सत्य साई बाबा की पवित्र जन्मभूमि में पुट्टपरुती में आज एक गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में 4 रिकॉर्ड रजिस्टर हुए हैं। मैं सबसे पहले ये रिकॉर्ड अचीव करने के लिए राजदीप इंफ्राकॉम, जगदीश कदम के सभी सहयोगी, काम करने वाले लेबर्स, कंसल्टेंट्स, इंजीनियर्स, यूनिवर्सिटी, आईआईटी के लोग, हमारे एनएचए के सभी ऑफिसर्स और राज्य सरकार के सभी अधिकारियों ने और राज्य सरकार ने जो कुछ सहयोग करके ये विक्रम बनाया है, मैं आप सबको हृदय से बहुत बहुत धन्यवाद देता हूं, आपका अभिनंदन करता हूं। పోలవరం నల్లమల సాగర్ తో తెలంగాణకు నష్టం లేదని మంత్రి నిమ్మల రామనాయుడు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో డిస్పోజ్ కావడంపై ఆయన స్పందిస్తూ సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీలో 200 టీఎంసీలు మాత్రమే వాడుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత గోదావరి ఎగువన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలా అనుమతినిచ్చారో దిగువన పోలవరం నల్లమల సాగర్ కు అనుమతి ఇవ్వాలంటున్నామని చెప్పారు. ప్రాజెక్టు పూర్తయితే ఏపీ ప్రయోజనాలు తీరాక నీరు మిగిలితే తెలంగాణకు సైతం ఉపయోగకరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి మేము ముందు నుండి కూడా చెప్తూ ఉన్నాం. ఏదైతే ప్రతి సంవత్సరం కూడా గోదావరి వరద జలాలు వృధాగా 3000 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతూ ఉందో ఆ నీటిలోనే వరద కాలం 100 రోజుల్లో రోజుకి 2 టీఎంసీలు చొప్పున ఓన్లీ 200 టీఎంసీలు మాత్రమే మేము ఉపయోగించుకుంటాం. ఇంకా 2800 టీఎంసీలు సముద్రంలో ఉప్పు నీటిలో కలిసిపోతుందని మొదటి నుంచి మేము చెప్తూ ఉన్నాం. గత 50 సంవత్సరాల గోదావరి వరద నీరుని చూస్తే రికార్డులు చెప్తూ ఉన్నాయి. 1,53,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రం ఉప్పు నీటిలో కలిసిపోయినటువంటి పరిస్థితి. అంతెందుకు ఈ సంవత్సరం చూసినా కూడా మరి 4,600 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి పరిస్థితి. అటువంటి వృధాగా సముద్రంలో కలిసిపోతున్నటువంటి నీటి నుండే ఈ పోలవరం నల్లమల సాగర ప్రాజెక్టుకి మేము రూపకల్పన చేశాం. మేము కూడా అడుగుతూ ఉన్నాం. ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకి, అంటే గోదావరికి ఎగువన కాళేశ్వరం ప్రాజెక్టుకి రాష్ట్ర విభజన తర్వాత ఏ రకంగా అనుమతులు ఇచ్చారో అదే రకంగా పోలవరం నల్లమల సాగర్కి అనుమతులు ఇమ్మని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఎగువ రాష్ట్రం నిర్మాణం చేస్తే ఎంతో కొంత కింద రాష్ట్రానికి నష్టం ఉండవచ్చు తప్ప కింద రాష్ట్రం దిగువ రాష్ట్రం ప్రాజెక్టు నిర్మాణం చేసుకుంటే నష్టం అంటే ఏదైనా జరిగితే బంగాళాఖాతానికి జరుగుతుంది తప్ప ఇంక ఏ రాష్ట్రానికి నష్టం జరగదనే విషయం స్పష్టంగా
ఎవరిని అడిగినా కూడా చెప్పేటువంటి పరిస్థితి. ఈ రకంగా అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ తెలుగు జాతి బాగుండాలి, తెలుగు జాతి ప్రజలందరూ కూడా బాగుండాలి అనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తూ ఉన్న గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి మేము ఎటువంటి అడ్డంకులు సృష్టించాల. అందుకనే ఈరోజు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు, ఈరోజు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు పూర్తయి అటు రాయలసీమ ఆంధ్ర ప్రయోజనాలు తీరితే నీళ్లు మిగిలితే తెలంగాణ కూడా ఉపయోగించుకునేటువంటి సౌకర్యం ఉంటుందని. అంటే ఈ రకంగా రెండు రాష్ట్రాలు బాగుండాలి, తెలుగు జాతి బాగుండాలి అనేటువంటి ఆలోచనతోటే ఈరోజు ఇక్కడ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గ్రామ వార్డు స్థాయి నుంచి వైసీపీని మరింత బలోపేతం చేయాలని ఎంపీ మిథున్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలో వైసీపీ ముఖ్య నాయకులు వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామ వార్డు స్థాయి కమిటీలను పటిష్టంగా నిర్మించాలని సూచించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు పలువురు నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేసేదానికి, అదేవిధంగా క్యాడర్కి అండగా ఉండే విధంగా అందరూ కూడా ఈ రోజు కలిసికట్టుగా మాట్లాడుకొని రాబో రోజుల్లో దానికి అనుగుణంగా పనిచేయాలని చెప్పి కూడా డిసైడ్ చేయడం జరిగింది. ఈ రోజు ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఏ సమస్య వచ్చినా కూడా ఈ రోజు ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నారు. ప్రభుత్వం తీసుకునే తప్పుడు నిర్ణయాలన్నింటినీ కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన ఎంతో మంచిగా ప్రతి ఒక్క ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇచ్చి ఇదో ఈ విధంగా అవుతా ఉంది, ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పి ఎక్కడ కూడా ఆయన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడకుండా అందరు కూడా అర్థమయ్యే విధంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు అన్నింటి కూడా వివరిస్తూ ఉన్నారు. దానికి జవాబు చెప్పేది పోయి తెలుగుదేశం నాయకులు ఈరోజు ఆయన పైన దాడి చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి నుంచి కింద వరకు అందరూ కూడా ఆయన పైన వ్యక్తిగతంగా దూషణలు దిగుతున్నారు. ఆయన అడిగే ఒక్క ప్రశ్నకు కూడా జవాబు చెప్పడం లేదు. ఈరోజు ప్రజలందరూ కూడా అన్ని విషయాలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు కాలేజీలు, మెడికల్ కాలేజీలు, అదేవిధంగా హాస్పిటల్ నిర్మాణం చేసే దానికి డబ్బులు లేవంటూనే దుబారా ఖర్చులు పెడుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రే కాదు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్కి అందరు కూడా ఎక్కడ పోవాలన్నా హైదరాబాద్ శుక్రవారం హైదరాబాద్ పోవాలన్నా లేకపోతే తిరిగి రావాలన్నా కూడా ఈరోజు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లో తిరిగే పరిస్థితి, దుబారా ఖర్చులు పెడుతున్నారు. కానీ నిజంగా ప్రజలకు ఉపయోగపడే వాటిపైన ఖర్చు చేసేదానికి ముందుకు రావడం లేదు, నిధులు లేవని చెప్తా ఉన్నారు. 3 లక్షల కోట్ల అప్పు చేశారు. 5 సంవత్సరాల్లో కరోనా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 3,20,000 కోట్ల అప్పు చేస్తే, ప్రజలు ఖర్చు పెట్టేదానికి అప్పు చేస్తే 18 నెలల్లోనే ఈరోజు 3 లక్షల కోట్ల పైన అప్పు చేసి ఈరోజు ఎక్కడ కూడా పర్మనెంట్ నిర్మాణాలు ఈరోజు మెడికల్ కాలేజీలు ఆపేశారు. అదేవిధంగా రోడ్లు కూడా ఈరోజు అధ్వానంగా ఉండే పరిస్థితి ఉంది. ఇతరత్ర ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు నిలిపేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. రాయలసీమ కానీ నెల్లూరు జిల్లా కానీ నీళ్ళు వచ్చే రాయలసీమ లిఫ్ట్ కూడా ఈరోజు స్వప్రయోజనాల కోసం పక్కన పడేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇన్ని దారుణాలు జరుగుతున్నా కూడా తెలుగుదేశం నాయకులు ఎక్కడ ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి మాట్లాడితే ఆయన్ని తిట్టే పరిస్థితి చూస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజలు గమనించి త్వరలోనే బుద్ధి చెప్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాడర్కి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మేమందరూ కూడా ఖచ్చితంగా కలిసికట్టుగా పోరాటం చేసి వాళ్ళకి అండగా నిలుస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పటిష్టమైనటువంటి క్యాడర్ ఉంది. ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎందుకు గర్వంగా మాట్లాడుతున్నామంటే, ఏ కార్యక్రమం నిర్వహించినా సరే ప్రాణానికి తెగించి పోరాడేటువంటి జగనన్న సైనికులు ఉన్నటువంటి ప్రాంతం నెల్లూరు ప్రాంతం. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జిల్లాలో మట్టి కరిచిన తర్వాత తిరిగి 2023 వరకు జిల్లాని పట్టించుకునేటువంటి నాథుడే కరువయ్యాడు. కొంతమంది అయితే 6 నెలల ముందు వరకు ముఖం చాటేసి 6 నెలల ముందు ఈ జిల్లాకు సంబంధించి మేము తగుదనమ్మ అంట వచ్చి తర్వాత శాసనసభ్యులుగా పోటీ చేశారు. అటువంటిది ఓటమి పాలైనా సరే, ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రజల పక్షాన నిలుస్తాము అని చెప్పి ఓటమిని దిగమింగుకొని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని శిరసావహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా నాయకత్వం ఏ విధంగా ప్రజలకి అండగా నిలుస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఏ విధంగా అండగా నిలిచింది అనేటువంటిది ఈరోజు ప్రతి ఒక్కటికి చెప్పాల్సినటువంటి సందర్భం. తెలుగుదేశం పార్టీ బహుశా ఆంధ్ర చరిత్రలో, నెల్లూరు చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే రాష్ట్ర వ్యాప్తంగానే నెల్లూరు జిల్లాకున్నాయి. సోషల్ మీడియాలో మేము కండలేరుకుపోయినటువంటి పోస్టింగులు పెడుతూ ఉన్నాడు, అంతే, పూర్తి కూడా కాలే. పోస్టింగులు పెడుతుంటేనే ఎస్ఐ ఫోన్ చేసి ఒకసారి స్టేషన్ దాకా రమ్మన్నాడంట. దేనికి సార్ అంటే
మీరు ఏదో పోస్టింగ్లు పెడుతున్నారు, ముందు ఆ పోస్టింగ్లు రిమూవ్ చేసి నువ్వు స్టేషన్కి రా. ఫ్లెక్స్ కట్టాలంటే తెలుగుదేశం వాళ్ళకి దమ్ము ధైర్యం లేదు, ఫ్లెక్స్ కట్టే ధైర్యం పోలీసులు కట్టాలి. మా ఫ్లెక్స్లు ఇప్పాలంటే తెలుగుదేశం పార్టీ కూడా ఇచ్చిపోయే పరిస్థితులు ఏంటి జిల్లాలో, పోలీసులు చిప్పాలి. కాబట్టి పోలీసుల పని ఏంటంటే శాంతి భద్రతల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాలో పోలీసు అధికారులు లేరు, పోలీసు యంత్రాంగం లేదు. వాళ్ళ పనల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫ్లెక్స్లు కడితే వాటిని చెప్పడం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫ్లెక్స్లు కట్టుకోలేకపోతే వాళ్ళ దగ్గర నుండి కట్టించడం, ఈ రెండు పనుల్లోనే నిమగ్నమై ఉండరు. దాన్ని బట్టే తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో ఎంత బలహీనంగా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందనేటువంటిది అర్థమైంది. 19 నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందించారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా అభివృద్ధి జరిగిందనేటువంటిది ఈరోజు ప్రజలందరూ కూడా చర్చించుకునేటువంటి పరిస్థితి. మన జరిగినటువంటి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణలో ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మేము కూడా చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు గతంలో ఏ విధంగా ఫలితాలను ఇచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో చంద్రబాబు పరిపాలన బేరీజు వేసుకుని ఈరోజు ఎప్పుడెప్పుడు చంద్రబాబుని కూటమి ప్రభుత్వాన్ని సాగనంపాలనా అని చెప్పి ప్రజలు ఎదురు చూసేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో బలమైనటువంటి శక్తిగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు పెద్దలందరూ కూడా రావడం, దిశానిర్దేశం చేయడం జరిగింది. తప్పనిసరిగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10 సీట్లు, అదేవిధంగా కందుకూరు నియోజకవర్గంతో కలిపి 11 సీట్లతో పాటు నెల్లూరు, తిరుపతి పార్లమెంటు స్థానాల్లో అత్యధిక భారీ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. భోగి మంటలతో ప్రారంభమైన ఈ వేడుకలు రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు, మావటివాళ్లు కోలాటం, జంగాలు, రుచికరమైన పిండి వంటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో కన్నుల విందులుగా జరిగింది. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ భావితరాలకు గుర్తుండిపోయే విధంగా ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించాలనే తాపత్రయంతో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ మాట్లాడుతూ సంక్రాంతి అంటే రైతుల పండుగని, జగ్గంపేట ప్రజలంతా ఒక కుటుంబ సభ్యులుగా భావిస్తూ 2 రోజుల ముందుగా వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. సాంప్రదాయాన్ని అనుసరించి పెద్ద పండుగ అన్నది మనకి భారతదేశంలో ఒక అత్యున్నతమైనటువంటి పండుగ కాకుండా ఈ అవకాశం ఇచ్చినటువంటి మన పెద్దలందరికీ కూడా స్థానిక జ్ఞప్తి తెచ్చుకుని నీరాజనం పలికేటటువంటి పండుగ కూడా పెద్ద పండుగ. పెద్దలు దీన్ని చెప్తారు. అటువంటి పెద్ద పండుగని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక జాతీయ పండుగ, అధికారిక పండుగ గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా గతం నుంచి కూడా ఈ పండుగను ప్రభుత్వ పరంగా చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మనం జగ్గంపేట నియోజకవర్గ హెడ్ క్వార్టర్ జగ్గంపేటలో ఈ పెద్ద పండుగ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. నిజంగా నేను ఒక చిన్న పిలిపిస్తే
అందరూ సాంప్రదాయబద్ధ దుస్తులతో రావాలి అని చెప్పి ఒక చిన్న పిలిపిస్తే అందరూ కూడా సాంప్రదాయ దుస్తులతో రావడం. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కన్నుల వైభోగాన్ని చూస్తే నిజంగా ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పండగ అంతా కూడా మన జగ్గంపేటలోనే రంగరించుకుంది అని చెప్పేసి అనిపిస్తున్నటువంటి సందర్భం. ఎప్పుడో పూర్వం చిన్నప్పుడు చూసినటువంటి విన్యాసాలన్నీ కూడా పండగ కార్యక్రమం ద్వారా మనం తిలకించడం జరుగుతుంది. ఇది చాలా ఆనందదాయకం, అలాగే మన ప్రాంతానికి శుభదాయకం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.